మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖను విడుదల చేశారు. జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. ఒక్కొక్కరు ఐదులుగా అందరినీ ఒకేసారి లొంగిపోతామని తెలిపారు. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజ్ల, ఆషన్న లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీ బలహీనమైందని చెప్పారు. దీంతో మిగతా వారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని ఇటీవలే మావోయిస్టులు కోరారు. మావోయిస్టులు కీలక ప్రకటన విడుదల చేశారు. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖను విడుదల చేశారు. జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. ఒక్కొక్కరు బదులుగా అందరం ఒకేసారి లొంగిపోతామని తెలిపారు. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజ్ల, ఆషన్న లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీ బలహీనమైనట్లు చెప్పారు. దీంతో మిగతా వారు లొంగిపోవాలన్న కేంద్ర విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని ఇటీవలే మావోయిస్టులు కోరారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. గంగోత్రి 2026 జనవరి 1వ తేదీన సాయుధ పోరాటం ఆపేస్తామని మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన అయితే చేసింది. దీనికి సంబంధించినటువంటి ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిటైతే ఒక లేఖ విడుదలైంది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు కొంత సమయం కావాలని కేంద్రానికి ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిన ముందే టాప్ కమాండర్లు మల్లోజుల, ఆసన్న లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటర్ తో మావోయిస్ట్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. మిగతా వారు కూడా లొంగిపోవాలన్న కేంద్ర విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్టులు ఛత్తీస్గఢ్ కలిసి ఆయుధాలను విడిచిపెట్టి జనవరి 1న పునర్మార్గాన్ని ఎంచుకోవాలని కూడా ఈ సందేహంలో తెలుస్తుంది. అయితే దేశంలో ఇటువంటి ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఇటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోన్ కమిటీ అయితే అనంత పేరుతో లేఖ అయితే విడుదలైంది. ఈ లేఖలో ప్రధానంగా జనజీవన స్రవంతిలో చేరి ప్రజలతో కలిసి పనిచేయాలని కూడా ఆ లేఖ సారాంశం అందుతుంది. కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు అయినటువంటి కామ్రేడ్ సోను సూద్, సిసిఎం కామ్రేడ్ సతీష్ దాదా, కామ్రేడ్ చంద్రన్న, మిగిలిన మావోయిస్టులంతా కలిసి ఆయుధాలను విడిచిపెట్టి ఒక్కసారిగా లొంగిపోదాలని కూడా ఆలోచనలు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇటు ప్రభుత్వం కూడా దీనికి మార్గం సుగమం చేయాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే. మరోవైపు కామ్రేడ్లు దీన్ని విజ్ఞప్తిని అయితే ఈ లేఖ ద్వారా అయితే విడుదల చేసిన పరిస్థితి. ఆయుధాలు వదులుకోవడం తప్పనిసరి, అంటే ద్రోహం కాదని కూడా ఈ లేఖలో చెబుతున్న పరిస్థితి అయితే ప్రజల మధ్య ఉండి కూడా పోరాటం సాగించాలి అన్నట్టు, అయితే ప్రజల సమస్యలపై పోరాటం సాగించాలని చెబుతున్న పరిస్థితి. ఇటు సాయుధ పోరాటం పరిస్థితులు అనుకూలంగా లేవన్న నేపథ్యంలో, ఎందుకంటే మావోయిస్టులు ఇప్పటికే పెద్ద ఎత్తున ముఖ్య నేతలు మరణించడంతో పాటు హిడ్మా మరణించడం ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులందరూ కలిసి ఒక్కసారిగా లొంగిపోవాలని ఈ లేఖలో సారాంశం అయితే తెలుస్తుంది. అయితే ఒక ఆడియో కూడా విడుదల చేసినట్టు తెలుస్తుంది గంగోత్రి. ఎందుకంటే ఈ ఆడియో ద్వారా మీరందరూ ఎక్కడ ఉన్నా సరే వీళ్ళంతా త్వరగా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేసి నిర్ణయానికి రావాలని కూడా చెబుతున్నారు. అయితే మరోవైపు ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ ద్వారా 43/35 ద్వారా అయితే ఈ ఆడియోని విడుదల చేసినట్టు తెలుస్తుంది. వచ్చే నెల అంటే జనవరి 1, 26 తేదీ వరకు 11 గంటల వరకు అయితే అందరం కలిసి ఒక చోట చేరుకొని లొంగిపోవాలని కూడా ఈ లేఖ సారాంశం అయితే అందుతుంది. ఎందుకంటే వీటికి అనుగుణంగా ఈ నెల రోజుల పాటు అందరూ ఓపికతో ఉండాలి. అందరం కలిసి ఒక్కసారిగా ఏదైతే ముఖ్య నేతలు ఉన్నటువంటి అందరూ కలిసి లొంగిపోవాలని చూస్తున్నారు. వచ్చే నెల జనవరిలో ఆయుధాలు కూడా విడనాడాలి, అందరం కలిసికట్టుగా ఉండి పోరాడాలని చెబుతున్న పరిస్థితి. కొంతకాలం వరకు ఆయుధాలను విడనాడి పోరాడాలని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ లేఖ సంచలనం మారింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే
మల్లోజుల వేణుగోపాల్ తోటి ముఖ్య నేతలు అయితే లొంగిపోయిన పరిస్థితి ఉంది. గత వారం క్రితం ఇటు హిప్మా మరణం తర్వాత అయితే ఒక శకం ముగిసిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆ మావోయిస్టులకి దిశానిర్దేశం చేసేవాళ్ళు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది గంగోత్రి. థ్యాంక్ యూ అయ్యప్ప.